హాయ్ హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో నిర్మాణం జరుగుతున్నటువంటి ఐకానిక్ అసెంబ్లీ భవనం గురించి, అలాగే ఐకానిక్ హైకోర్టు భవనం గురించి ఈ వీడియోలో పూర్తిగా సమాచారం అయితే చూడబోతున్నామండి. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ జరుగుతున్నటువంటి పనులేంటి, ఈ 2 ప్రాజెక్టుల్లో అనేటువంటి పూర్తి వివరాలనే మనమైతే చూద్దామండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ లొకేషన్ ఏంటి అంటే అసెంబ్లీ భవన నిర్మాణం దగ్గర ఉన్నామండి. ఇప్పుడు మనం చూడొచ్చు, ఇవన్నీ కూడా షట్టరింగ్ వర్క్ మరియు రెయిన్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ ఈ విధంగా అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం చూసినట్లయితే 104 ఎకరాలలో నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ అసెంబ్లీ భవనం 11.21 లక్షల చదరపు విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతుంది. మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ అసెంబ్లీ భవనం ప్రస్తుతం ఏ స్థాయిలో ఉంది, పనులు ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి పూర్తి వివరాలని ఇప్పుడు మనం చూసినట్లయితే ఇదిగోండి ఈ విధంగా అయితే నిర్మాణం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. వాల్స్ చూసారా, ఇంచుమించు 6-7 అడుగుల హైట్కి అయితే నిర్మాణం జరగవలసినటువంటి ఈ పిల్లర్స్ ఇవన్నీ కూడా మనం క్లియర్గా చూడొచ్చండి. ఇంకా దాదాపుగా ఇక్కడైతే పైలింగ్ వర్క్ అంతా కూడా 100కి 100% కంప్లీట్ అయింది. ఏవైతే భూమి లోపల నిర్మాణం చేస్తారో పైలింగ్ అనేది 100% కంప్లీట్ అయింది. అయితే ఇప్పుడు ఆ పైలింగ్స్ని కంప్లీట్ చేసి రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్ అయితే వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడైతే రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్ కంప్లీట్ అయిందో అక్కడ మాత్రం వాల్స్ ఈ విధంగా అయితే హైట్గా నిర్మాణం జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. మొత్తం కూడా ఇనుము కాంక్రీట్తో నిర్మాణం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఒక బ్రిక్స్ కానీ లేదంటే ఒక ఇటుకరాయి కానీ లేకుండా నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇదిగో మనం చూడొచ్చండి, ఇదంతా కూడా ఇంకా పైలింగ్స్ని కట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా దూరంగా ఉన్నాయి చూసారా, ఈ పిల్లర్ రిగ్స్ ఇవన్నీ కూడా పైలింగ్ వరకు కంప్లీట్ అయిన తర్వాత అవన్నీ కూడా దూరంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అసలు చూసారా ఎన్ని పైల్సో, ఇంచుమించు 3000 పైల్స్ అయితే ఇక్కడ భూమి లోపలికైతే వేయడం జరిగిందండి. ఇదంతా పెద్ద పెద్ద బండరాళ్ళు వచ్చాయి. ఇవన్నీ చూసారా మొత్తం డ్రిల్ చేసి బ్లాస్ట్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ క్లియర్గా మనం చూడొచ్చు. పనులైతే 2014-2019లో ఈ అసెంబ్లీ భవనానికి సంబంధించి అసలు ఎక్కడా కూడా ఏ పని జరగలేదండి. 2వ దఫా పనులు మొదలైన తరువాతే ఇక్కడ సాయిల్ టెస్ట్ నిర్వహణ చేశారు. ఇప్పటికీ ఈ స్థాయికి అయితే వర్క్ రావడం జరిగింది. మొత్తం 250 మీటర్ల ఎత్తైన భారీ టవర్ను కూడా ఈ అసెంబ్లీ భవనంలో నిర్మాణం చేస్తారండి. దీనికి ఒక చాలా ప్రత్యేకత ఉంది. ఏంటంటే గుజరాత్లో ఉన్నటువంటి ఏదైతే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది కదా, సర్దార్ పటేల్ గారి విగ్రహం ఉంది కదా, ఆ పటేల్ గారి విగ్రహం వచ్చేసి 182 మీటర్ల హైట్లో ఉంటే ఈ అసెంబ్లీ భవనం పైన నిర్మించేటువంటి టవర్ ఏదైతే ఉందో అది 250 మీటర్ల ఎత్తులో ఉంటుంది. 360 డిగ్రీల కోణంలో రాజధాని అమరావతిని, కృష్ణానదిని వీక్షించడానికి ఇక్కడైతే చాలా అద్భుతంగా డిజైన్ చేశారు అని మనం అయితే క్లియర్గా చెప్పుకోవచ్చు. బోర్లించినటువంటి తామర పువ్వు ఆకారంలో ఉండేటువంటి ఈ టవర్ వచ్చేసి చాలా ప్రత్యేకతలే కలిగి ఉంది. మొత్తం ఈ టవర్ చుట్టూతా కూడా పాలవాగు ప్రవహిస్తుంది. ఈ పాలవాగు ప్రవహించటం వలన అక్కడ ఉండేటువంటి హీట్ కూడా కంట్రోల్లో ఉంటుందని ఆ ఉద్దేశంతో ఆ విధంగా అయితే నిర్మాణం చేశారు. చూశారు కదండి, ప్రస్తుతానికి అసెంబ్లీ భవనం దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు మీరు చూశారు. ఇక ఇప్పుడు మనం చూడొచ్చు, హైకోర్టు భవనం దగ్గరికి రావడం జరిగింది. ఈ హైకోర్టు భవనంలో ప్రధానమైనటువంటి అప్డేట్ ఏంటంటే మొత్తం 16 ఫ్లోర్లలో 15 ఫ్లోర్లు అయితే కంప్లీట్గా నిర్మాణం జరిగింది. నిర్మాణం జరిగిన చోట మాత్రం ఈ విధంగా రెయిన్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అలాగే షట్టరింగ్ వర్క్స్ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. నిర్మాణం పూర్తయింది చూసారా, ఈ ప్రాంతంలో ఇసుకని ఏ విధంగా నింపేశారో మొత్తం నిర్మాణానికి అనుకూలంగా ఈ విధంగా అయితే నింపారు. ఇంకొక ఫ్లోర్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నది. అది కూడా 2014-2019లో నిర్మాణం చేశారు. అయితే అది కాస్త డ్యామేజ్ అవ్వడం వల్ల దాని మొత్తాన్ని కూడా కట్ చేసి మొత్తం తొలగించేసి కొత్తగా అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఇక్కడ కూడా పనులు చాలా వేగంగా జరుగుతుంది. మనం చూడొచ్చు, అసెంబ్లీ భవనంనేనో L&T కంపెనీ వారు నిర్మాణం చేస్తుంటే ఈ హైకోర్టు భవనాన్ని NCC కంపెనీ వారు నిర్మాణం చేస్తున్నారు. ఒకే వీడియోలో 2 టాపిక్స్ ఎందుకు తీసుకున్నామంటే మనం తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం చెప్పాలి. అందుకనే 2 టాపిక్స్ తీసుకోవడం జరిగింది. ఎంత హైట్లో వేసిందంటే ఇది ఇంచుమించు 15 అడుగుల హైట్ అయితే ఈ వాల్స్ నిర్మాణం జరగటం మనం అయితే క్లియర్గా చూడవచ్చు. అంతేకాకుండా ఒకవైపునేమో
స్లాబ్కి కూడా సిద్ధమవుతున్నట్టు పరిస్థితి అండి. చాలా దృఢమైన కాంక్రీట్తో ఎక్కడైతే నిర్మాణం చేస్తున్నారో మీకు చాలా క్లియర్గా ఒక విషయం అయితే చెప్పాలి. ఈ హైకోర్టు భవనానికి సంబంధించి 2వ దఫా పనులు మొదలైన తర్వాత పనులైతే ఏ రోజు కూడా అసలు ఆగలేదు. అసలు ఎందుకు ఇంత లేట్ అయింది అనే భావన మనలో కలగొచ్చు సహజంగా మనం ఉన్నదన్నట్టు మాట్లాడుకుంటే. ఏంటంటే 2014, 2019లో కంటిన్యూస్గా నిర్మాణం చేసినట్లయితే అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదు. పనులు ఆగిపోవటం వలన ఇదంతా నీటితో కప్పేయటం వలన అసలు ఏ భాగంలో వీక్ అయింది, ఎక్కడెక్కడ స్ట్రాంగ్గా ఉంది, ఏ భాగం తొలగించాలి అనేటువంటి ఒక నిర్ణయానికి రావడమే చాలా కొద్దిగా సమయం పట్టింది. తర్వాత వాటన్నిటినీ తొలగించుకుంటూ మరలా నిర్మాణం చేసుకుంటూ ఇప్పటికీ ఈ లెవెల్కి రావడం అనేది చాలా గొప్ప విషయంగానే మనం చెప్పుకోవచ్చు. నిర్మాణం పూర్తయిన చోట చూసారా ఈ విధంగా ఇసుకని ఏ విధంగా నింపేశారో, మొత్తం భారీగా ఇసుకతో నింపేశారండి. ఈ హైకోర్టు భవనం మొత్తాన్ని కూడా షిఫ్టుల వారీగా పక్కనే ఉంటుందండి. ఇది చూసారా, ఇదంతా ఇక ఈ పిల్లర్ ఏదైతే ఉందో ఇంచుమించు ఒక వారం రోజుల్లోనే కాంక్రీట్తో నింపేస్తారు. నింపేసి ఆ విధంగా హైట్గా నిర్మాణం చేసుకుంటూ వెళ్తారు. 3 షిఫ్ట్లలో ఇక్కడైతే నిర్మాణం జరుగుతుంది. ఎన్సీసీ హెడ్ ఆఫీస్ కూడా ఇక్కడే రాజధాని అమరావతికి సంబంధించి హెడ్ ఆఫీస్ కూడా పక్కనే నెలకొల్పారు. అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఇక్కడైతే పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇదంతా కూడా మేవా టెక్నాలజీ. ఈ మేవా టెక్నాలజీతో చాలా స్పీడ్గా అయితే నిర్మాణం జరుగుతుంది. ఇదంతా అసలు మొత్తం కాంక్రీట్తో నింపేసినటువంటి పరిస్థితి. భారీగా ఐరన్లో మొత్తం షైల్ టెక్నాలజీ, ఇదంతా కూడా షైల్ టీఎంటీ ఐరన్, ఈ విధంగా మంచి మెటీరియల్తో రాజధాని అమరావతిలో ఈ హైకోర్టు భవనం అయితే నిర్మాణం జరిగిందండి. మనకి ఎంతసేపు చెప్పినా కానీ ఇదే విషయం. ఈ హైకోర్టు భవనం దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కనుక మనం చూసినట్లయితే ఈ విధంగా అయితే ఇంకొక 4 మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఒక ఫ్లోర్ మాత్రం స్లాబ్ లెవెల్కి వచ్చింది. అది కూడా మీకు నేను చూపిస్తాను. మీరైతే వీడియోని చివరి వరకు చూడండి. మనమైతే చెప్పవలసినటువంటి విషయం అంతా కూడా కంప్లీట్ అయింది. అందువలన నేనైతే ముగిస్తున్నాను. మీరు ఈ వీడియోని చివరి వరకు చూసి పనులు ఏ స్థాయిలో ఉన్నాయో మీరైతే ఒరిజినల్ సౌండ్తో చూడండి. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేనైతే మీకు అందిస్తూ ఉంటాను. మనం ఇంకా క్లియర్గా మీకు నేను దగ్గర నుండి చూపిస్తానండి. ఈ ఒక్క బిట్ మాత్రం కాస్త ఫాస్ట్ మూవ్ చేశాను చూస్తుంది కాబట్టి ఇప్పుడు మనం క్లియర్గా చూద్దామండి. బాగా అర్థమవుతుంది. ఇదేమో హైకోర్టు భవనం, పక్కనే నిర్మాణం జరుగుతున్నటువంటి పర్మనెంట్ హైకోర్టు భవనం. ఇది చూసినట్లయితే మనకి సెంటర్లో చూసారా షట్టరింగ్ వర్క్ జరుగుతుంది. సెంటర్లో అక్కడ షట్టరింగ్ వర్క్ జరుగుతుంది. ఫస్ట్ లెవెల్లో స్లాబ్కి అయితే సిద్ధం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే అండి ఒక ఆకారం అయితే ఈ హైకోర్టు భవనం దగ్గర చూడడానికి ఇంకొన్ని 2 నెలల్లో దాదాపుగా మనందరికీ అర్థమయ్యేటువంటి ఒక స్థాయికి రావడం జరుగుతుంది. ఇప్పుడు అందరికీ చాలామంది చూసే వాళ్ళందరికీ కూడా అంత క్లియర్గా అర్థం కానిటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది మొత్తం చూడొచ్చు క్లియర్గా. చూసినట్లయితే 15 ఫ్లోర్లు కంప్లీట్ అయ్యి 1 మాత్రమే కంప్లీట్ అవ్వవలసి ఉంది కదా. ఇవన్నీ క్రోడీకరించుకుంటే ఇంకొక 2 నెలల్లో క్లియర్ ఆకారం అయితే వస్తుంది మనందరికీ. అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే ఐకానిక్ టవర్స్ని చూస్తున్నామో ఏ విధంగా పైకి వెళుతుంది అని, ఆ విధంగా ఇంకాస్త సమయమే ఉంది ఈ హైకోర్టు భవనానికి. కాకుంటే ఇక్కడ మాత్రం పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇదంతా కూడా కనిపించినటువంటి కష్టంతో కూడుకున్న పని. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా నిర్మాణం జరుగుతుంది. ఇది ఈ వీడియో గురించి వివరణ.